విచిత్రమైన అనుభవం కలిగింది. అణుప్రమాణమైన గర్వం లేకుండా మీ హృదయంలో ఉన్న నన్ను శరణుచొచ్చితే వెంటనే అజ్ఞానం నశించిపోయి శ్రవణం చేయవలసిన అవసరం ముగిపోతుంది. అజ్ఞానం శరీరమే అని నేను బుద్ధిని కలుగజేస్తుంది. ఈ బుద్ధి కారణంగా ఆది వ్యాధులు తగులుతాయి. ఈ బుద్ధే ఆత్మప్రాప్తికి ప్రతిబంధకమై మనుషులను విధి నిషేధాల వద్దకు నెడుతుంది. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, నన్ను ఎలా కలుసుకోగలరని మీరు అనుకుంటారు కదా. నేను మీ హృదయాల్లోనే తిష్ట వేసుకుని ఉన్నాను. ఏ కష్టం లేకుండా మీ సమీపంలోనే లభిస్తాను. హృదయంలో ఎవరున్నారు, వారు ఎటువంటి లక్షణాలతో ఉంటారు, వారిని తెలుసుకోవడానికి గుర్తులు ఏవి అని మీరు అడుగుతారు. హృదయంలో ఉన్నవారు ఎవరు, వారిని ఎలా శరణు వేడాలి అన్న విషయానికి స్పష్టమైన వివరణను శ్రద్ధగా వినండి. సృష్టిలో అనేక